అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. యెరూషలేములో గొప్ప హింస కలిగింది. అపోస్తలులు మాత్రమే యెరూషలేములో నిలిచి ఉన్నారు. మిగతా వారంతా కూడా చెదిరిపోయారు. చెదరగొట్టడం ఆనాటి ప్రభుత్వంగా రోమన్స్ చేశారు. సువార్త ప్రకటించే వారిని ఆందోళనకరులుగా ఆనాడు భావించారు. సువార్త ప్రకటన చేస్తున్న వాళ్ళు శాంతిని ప్రేరేపించి మాట్లాడతారు. వాళ్ళు హింస అయినా అనుభవిస్తారు, కానీ హింసిస్తున్న వారిని వాళ్ళేం చేయరు. హింస పొందటానికి ఇష్టపడ్డారు. అయినప్పటికీ ఆనాటి రోమన్స్కు, జ్యూస్కు, యూదులకు క్రీస్తు శిలువ శక్తి ఏంటో అర్థం కాలేదు. ప్రజలంతా చెదిరిపోతూ వచ్చారు. భక్తి కలిగిన మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రలాపించారు. కనుక ఈ వచ్చిన మనకు కంటిన్యూషన్ వర్డ్స్నే జ్ఞాపకం చేస్తోంది. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తున్నాడు. దేవుని ఆలయమును పాడు చేసేవాడిని నేను పాడు చేస్తానన్నాడు వాక్యంలో దేవుడు. పాత నిబంధన గ్రంథంలో సంఘము దేవుని ఆలయం. దేవుని ఆత్మకు సంఘమే ఆలయం. పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారం, ఆ తదుపరి సొలొమోను యొక్క మందిరం, ఆ తదుపరి జెరుబ్బాబెలు యొక్క మందిరం, హేరోదు రిపేర్స్ చేయించిన మందిరం, యేసయ్య వచ్చే వరకు ఉన్న ఆ టెంపుల్ అది. ఆ మందిరంలో దేవుని యొక్క సన్నిధి మందసంలో ఉండేది. ఆ కాలంలో క్రీస్తు ప్రభు ప్రత్యక్షపరచబడిన తర్వాత ఇక ఆ మందిరం ఉట్టి మందిరమే అయ్యింది, కానీ అది దేవుని మందిరం కాదు. అక్కడ నుండి సంఘము దేవుని యొక్క ఆలయం అయ్యింది, దేవుని మందిరం అయ్యింది. దేవుని యొక్క మందిరం మానవుని యొక్క హృదయం, మానవుని యొక్క శరీరం. అలాగే సంఘమంతా కూడా కలిపి దేవునికి ఆలయంగా ఉన్నారు. మరియు దేవునికి ఆత్మ సంబంధమైన ఆలయంగా నిర్మించబడుతున్నారు కూడాను. కాబట్టి ఆనాటి ప్రజలు అర్థం చేసుకోలేకపోయిన కారణంగా సౌలు అనేటువంటి యవనస్తుడు, సన్హెద్రిన్ సభ సభ్యుడు, యూదా మత ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకుని నేర్చుకున్నటువంటి ఆ వ్యక్తి ఇంటింటా జొచ్చి స్త్రీలను పురుషులను హింసిస్తూ వారిని చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేశాడు. చూడండి, సౌలు తన యొక్క భవిష్యత్తుని ఎరుగడు. సౌలు ఏం చేస్తున్నాడో దేవునికి తెలుసు, ఏం చేస్తాడో కూడా తెలుసు. అందుకే ప్రభు అపోస్తలులకు తాను బ్రతుకున్న దినాలలో, సజీవుడిగా తాను యెరూషలేములో ఉన్న దినాల్లోనే వారికి బయలుపరిచారు, మీకు శ్రమలు వస్తాయని. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేశారు. గమనించారా? యెరూషలేములో చక్కగా ఒక చోట కూడుకొని భోజనం చేస్తూ కంఫర్టబుల్గా ఉంటూ బాగా డబ్బులు సమకూర్చుకొని ఆ డబ్బును చక్కగా పంచుకుంటూ అవసరాలన్నీ తీర్చేసుకుంటూ బాధల మంది లేకుండా హాయిగా కాలక్షేపం చేస్తున్నటువంటి ఆనాటి సంఘం అలా ఉండిపోతే సువార్త ఎవరు ప్రకటిస్తారు? సువార్త ఎట్లా వ్యాపిస్తుంది? సువార్త బూదిగంతాలకు వ్యాపించాలి అంటే పరిశుద్ధాత్మునికి మానవులు కావాలి. ఆ మానవులు యెరూషలేములో కూర్చొని భోంచేస్తూ కూర్చుంటే కాదు, శ్రమలను పంపాడు. దేవుని ప్రణాళికలో క్రైస్తవ సంఘం యొక్క శ్రమలు కూడా లిఖించబడ్డాయి, ఏర్పాటు చేయబడ్డాయి. వాటిని మనం అర్థం చేసుకోకపోతే మన భవిష్యత్తు ఏదో ఒక పూలపాన్పు అని అనుకుంటాం. క్రైస్తవులు సోదరుడా, సోదరి,
20 సంవత్సరాల క్రితం నేను సువార్త పరిచర్యకు వచ్చాను. ఆ దినాన సువార్త పరిచర్యకు రావటం అంటే ఒక జనరేషన్ వెనుకకే నేను మాట్లాడుతుంది, ఇంకా ముందుకు కాదు, ఇంకా వెనకాలకు కాదు. ఆ దినాల్లో సువార్తకు రావటం అంటేనే కష్టంగా భావించేవాళ్ళు. ఇవాళ సువార్త ప్రకటనకు రావటం అంటే ఒక లాభయుక్తమైన ప్రక్రియగాను, ఏదో విదేశీ పర్యటన అందిపుచ్చుకునే ఒక అవకాశంగాను, ఉన్నతమైనటువంటి సోషల్ వర్క్ ప్రాజెక్ట్స్ సాధించుకోవటానికి ఒక కొలమానంగాను భావిస్తున్నటువంటి దినాల్లోకి వచ్చేసాం మనం. ఒకప్పుడు వారి బిడ్డలను సువార్త సేవకు సమర్పించటం అంటే వారి జీవితాలను పాత నిబంధన భక్తులతో పోల్చుకొని, అపోస్తలుల యొక్క శ్రమలతో పోల్చుకొని తల్లిదండ్రులు ఎంతో ప్రార్థించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. సువార్త ప్రకటనకు బిడ్డలను ఇవ్వటం అంటే ఏదో ఒక ఆర్గనైజేషనల్ సెటప్కి వారిని ఎడ్యుకేట్ చేసి యాక్టివిటీ ఓరియంటెడ్ మినిస్ట్రీస్కి సిద్ధపరుస్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. సువార్త సేవ నింద హింస మధ్యన చేయబడుతున్నప్పటికీ మధురమైనటువంటి ఆహ్లాదమును ఆనందమును అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ఇచ్చేది. అందుకనే వారు తాము చేపట్టిన సువార్తను బట్టి తమ స్వగ్రామాలు విడిచి తాము ఎరుగని స్థలాలకు పారిపోయినా, ఇళ్ళైనా విడిచారు, కుటుంబాలైనా విడిచారు, కానీ సువార్త సందేశాన్ని విడవలేదు. ఈనాడు సువార్త మానే ఇండ్లు కుటుంబాలు నిర్మించుకుంటున్నారు. విచారకరం. ఆనాటి అపోస్తలుల కాలంలో ఉన్న విశ్వాసులు తాము నష్టపోయారు, కష్టపడ్డారు, సువార్త సందేశాన్ని వెదజల్లుతూ వెళ్ళారు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటన చేస్తూ ఉండెను. క్రీస్తును గూర్చి కాదు, క్రీస్తును ప్రకటన చేస్తున్నాడు. ఫిలిప్పు యేసుక్రీస్తు అనే వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఈనాటికి కూడా సువార్త ప్రబోధకులు గుర్తించాలి, వింటున్న విశ్వాసులు గుర్తించాలి. యేసును గూర్చి కాదు మనం నేర్చుకోవాల్సింది, యేసయ్యనే మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం, యేసుక్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత స్నేహం, సహవాసం, ఇది మనకు ఏర్పడుతుంది. యేసు ప్రభువును గురించిన నాలెడ్జ్ డెవలప్ చేసుకోవటం కాదు, ఏ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం డెవలప్ అవ్వాలి. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా బైబిల్ కళాశాలలు వచ్చేసాయి. ఏలూరు పట్టణంలోని అనేకమైనవి ఉన్నాయి. అంటే బైబిల్ను గూర్చి, డాక్టర్ను గూర్చి, సిద్ధాంతాలను గూర్చి, సువార్త ప్రకటన విధానాలను గూర్చి నేర్చుకోవటం కాదండి. అపోస్తలులు ఏం ట్రైన్ అయ్యారు యేసు ప్రభు కాలంలో? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో వారు జీవితాన్ని అభ్యాసం చేసుకున్నారు. కనుక వారి యొక్క సువార్త ప్రకటన శక్తితో కూడినదిగా ఉంది ఆనాడు. ఈ రోజున థియరిటికల్గా అయిపోయింది. ఎంతవరకు మనం ప్రసంగ శాస్త్రం ప్రకారమే వెళుతున్నాం తప్ప సత్యమును అనుభవ జ్ఞానాలు అనుభవించిన జీవితాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దేవుని గురించి ఎరిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఏ వ్యక్తి ఏ సువార్త ప్రకటన చేస్తున్నవాడు తన యొక్క పరిచర్య విషయంలో ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలనేటువంటిది అనుభవంలో రావాలి. కనుక ఆనాటి సంఘం అట్లాంటి అనుభవంలోకి వచ్చింది. కనుక ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటన చేస్తున్నాడు. సమరయ పట్టణం అంటే అన్యుల పట్టణం. యూదులకు సమరయులంటే చాలా చిన్ని చూపు. సమరయులు అవుట్కాస్ట్ పీపుల్, చాలా తక్కువ జాతి, నిమ్న జాతి ప్రజలుగా భావించబడేవారు. సమరయులంటే హేయులు ఆనాటి యూదుల దృష్టిలో. మరి ఒక ఫిలిప్పు ఒక యూదుడై ఉండి వారి దగ్గరికి వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఈ దినం ఎవరైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి పేదలైనటువంటి వారు ఈ యొక్క సమాజంలో తక్కువ జాతి వారని చెప్పబడుతున్న వారి యొక్క మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న వారు ఉన్నారు, కనిపిస్తున్నారా? నెగ్లెక్టెడ్ పీపుల్, నెగ్లెక్టెడ్ ఏరియాస్, వీటి మీద సువార్త
ప్రకటన కొరకు ముందుకెళ్తున్న వారి సంఖ్య అసలు ఎక్కడ కనపడటం లేదు. ఒకప్పుడు క్రిస్టియన్ మిషన్స్ వారు అన్రిచ్డ్ ఏరియాస్ మీద దృష్టి పెట్టారు. దేవుని మహాకృపను బట్టి ఈ దినం అన్రిచ్డ్ ఏరియాస్లో కూడా రీచ్ అవ్వటానికి ట్రాన్స్పోర్టేషన్ బిల్డ్ అయిపోయింది. ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే అన్రిచ్డ్ ఏరియాస్ ఎక్కడ కనపడవు మీకు. ఓ 15 సంవత్సరాల క్రితం అరణ్య ప్రాంతంలో నేను సువార్త చేసినప్పుడు రోడ్స్ చాలా బలహీనంగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ సుమో వెహికల్ వెళ్ళేటువంటి బలమైన తార్ రోడ్లు అయిపోయాయి. ఇరటల చేత గుర్రాల మీద ఇరటలు కట్టుకొని బుట్టల్లో కూర్చొని ట్రావెల్ చేసిన పరిస్థితులు నేను చూశాను తూర్పుగోదావరి ఏజెన్సీలో. ఇవాళ ఆ ప్రాంతాలన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ వలన సువార్థీకరణకు అనుకూలమైన పరిస్థితులు ఇవాళ అక్కడ ఉన్నాయి. కానీ వెళుతున్న వారు ఎవరు? ఒక ఆహ్లాదకరమైనటువంటి ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళటానికి మిషన్స్లో ఉన్న వ్యక్తులు అలవాటు పడిపోతున్నారు తప్ప సమరయుల మధ్యకు పిలుపు వెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నట్లుగా జీవితాన్ని సమర్పించుకుని వెళుతున్న వారు ఎక్కడ కనిపిస్తున్నారు? కనుక మిషన్స్ అవసరం చాలా ఉంది. ఎక్కడికక్కడ ఇవాళ చర్చ్ బిల్డింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు సంఘాలు. ఒకప్పుడు సంఘాలు బలహీనంగా ఉండేవి, తెలుగు సంఘాలు. ఇవాళ తెలుగు సంఘాలు చాలా అభివృద్ధి చెందాయి. కానీ తెలుగు ప్రజలకు ఇంకా సువార్త అందలేదు. సువార్త ప్రకటన అంటే ఒక మీడియా ఛానల్లో ప్రకటించేస్తే బాధ్యత అయిపోయిందనే తత్వానికి వచ్చేసాం. వెళ్ళి సువార్త ప్రకటించేటువంటి పరిస్థితి ఈనాడు చొరవ సేవకుల్లో కనపడటం లేదు. సోదరుడా, సోదరి, ఒక ప్రక్కన 12,000 మందికి ఒక బారు, ఇన్ని వేల మందికి ఒక సారా కొట్టు అని ఒక ప్రక్కన వచ్చేస్తున్నాయి లోకంలో. మరి ఇన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది సేవకులు ఉత్పత్తి అవుతున్నారు, ఎంతమంది సువార్త ప్రకటన కొరకు వెళ్తున్నారు అనేది ఎక్కడ కనపడదు. సోదరుడా, సోదరి, ఆనాటి విధానాలు మరలా చేపట్టాల్సిందే తప్ప మెథడ్స్ మారుతూ వచ్చిన మోటివ్స్ మారకూడదు. మోటివ్స్ మారిపోయినప్పుడు ఎన్ని మెథడ్స్ వచ్చినా ఎఫెక్టివ్గా ఉండవనేది నా ఉద్దేశం. చూడండి, ఇక్కడ జనసమూహములు ఫిలిప్పు చేత విన్న సువార్తను బట్టి ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినప్పుడు అతని మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. చూడండి, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్ మాట్లాడుతున్నాడు. ఏమిటని? లక్ష్యముంచగా దెయ్యములు వదిలిపోయాయి. ఎవరి మీద లక్ష్యముంచగా? ఈ ఫిలిప్పు చెప్పిన మాటల మీద, ఫిలిప్పు చేసిన క్రియలను చూచినందున, ఫిలిప్పు చెప్పిన వాక్యము యందు లక్ష్యముంచగా. వాక్యమందు లక్ష్యముంచితే మనకు లోబడనేది లేదండి ఈ లోకంలో. ఇట్స్ ట్రూ. నా పరిచర్యలో నేను చూస్తున్నాను. గత 9 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నాను దీన్ని. వాక్యమందు లక్ష్యముంచండి. వాక్యం యేసుక్రీస్తే. ప్రభువునందు లక్ష్యముంచండి. ప్రభువు ముందే చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అని. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయాలు కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పారు ముందే ఆయన. కనుక సమరయులు ఫిలిప్పు మాటలు విని ఎప్పుడైతే ఆ క్రియలు చూశారో అతని మాటల యందు లక్ష్యం ఉంచారు, క్రియల యందు కాదు. ఇవాళ అద్భుత క్రియల యందు లక్ష్యం ఉంచుతున్నారు, అద్భుతాలు చేస్తున్న సేవకుల యందు లక్ష్యం ఉంచుతున్నారు తప్ప వారు బోధించిన వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఉల్టా జరుగుతోంది వాళ్ళ సమాజంలో, క్రైస్తవ సమాజంలో. చూడండి, ఆనాడు అద్భుత క్రియలు చూచి వారు ప్రకటించిన వాక్యం మీద లక్ష్యం ఉంచారు. కానీ ఈనాడు ఆ అద్భుతం చేసిన వ్యక్తుల మీద, వారు నివసించే స్థలాల మీద లక్ష్యముంచి ప్రజలు తమ్మలుగా పోతున్నారు. వేల మంది ఆరాధనకు వస్తున్నారు, ప్రకటన చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వాక్యము యందు లక్ష్యం ఉంచాలి, వ్యక్తుల యందు కాదు. సోదరుడా, సోదరి,
అలనాటి అపోస్తుల యొక్క బోధల ద్వారా వాక్యం విన్నవారు యేసు క్రీస్తు నందును వాక్యమందును లక్ష్యముంచారండి. ప్రకటించిన ఫిలిప్పు యందు కాదు, ప్రాణమిచ్చిన స్టెఫనీ యందు కాదు, వారు ప్రకటించిన బోధ యందు వారు లక్ష్యముంచారు. అపవిత్రాత్మలు వారిని వదిలిపోయాయి. అందువలన ఆ పట్టణం అంతా బహుగా ఆనందించారు. మన పట్టణం ఇన్ని వందల మంది క్రైస్తవ నాయకులు ఉన్నారు, పట్టణం ఆనందిస్తోందా? అవును, పట్టణం ఆనందించాలి అంటే ప్రజలు వాక్యమందు లక్ష్యముంచేటట్లుగా మనం నిరంతరం కృషి చేయాలి. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయిచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచూ ఉండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్యపరిచిరి. అతడు బహుకాలము గారడీలు చేయిచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచు ఉండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతిని పొందెను. సీమోను అనేటువంటి ఒక మనుషుడు ఆ పట్టణములో గారడీ చేస్తూ దేవుని మహాశక్తి అని పిలువబడుతూ ఆ ప్రజలందరినీ తన గారడీ చేత ఆకట్టుకుంటూ వచ్చాడు. గారడీ వేరు, అద్భుతం వేరు. గారడీ అద్భుతం జరిగినట్టుగా భ్రమింపజేసేది, అద్భుతము సత్యము వాస్తవమై ఉన్నది. ఫిలిప్పు చేస్తున్నటువంటిది అద్భుతము, సీమోను చేస్తున్నటువంటిది గారడీ. నా బాల్యంలో 5వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు గారడీ చేసేటువంటి ఒక వ్యక్తి మేము నివాసం ఉంటున్న ప్రాంతంలో గారడీ చేస్తున్నాడు. ఒక 50 రూపాయలు చిల్లర కావాలి అని నేను 50 రూపాయలు జేబులో పెట్టుకుని సెంటర్కి వచ్చాను. అక్కడ ఒక వ్యక్తి డబ్బాలో రాళ్ళు వేసి రాళ్లను రూపాయలుగా మార్చేస్తున్నాడు. ఆ రాళ్లను కర్రలుగా ఎదుటే డబ్బాలో రాళ్ళు వేస్తున్నాడు. అటు ఇటు ఊపిన తరువాత వాటిలో నుంచి నాణేలు తీస్తున్నాడు. చిన్నప్పుడు బాల్యంలో నేను అనుకున్నాను, రాళ్ళు చాలా చక్కగా రూపాయలు అయిపోతున్నాయి. వాడు అడిగాడు, మీ దగ్గర ఏమన్నా డబ్బులుంటే ఇవ్వండి, ఇంకా ఎక్కువ చేస్తాను అని. అక్కడున్న వారు ఎవరు ఇవ్వలేదు, ఎందుకంటే అది సాధ్యమయ్యేది కాదని అక్కడున్న పెద్దలందరికీ తెలుసు. చూడండి, ఆ దినం అతడు రాళ్లను రూపాయలు చేస్తున్నాడు, కానీ అది గారడీ మాత్రమే, అది భ్రమింపజేసేది మాత్రమే. రాళ్లను రూపాయలుగా మార్చుకునే శక్తి వాడి దగ్గర ఉంటే వాడు భిక్షమెత్తాల్సిన పని లేదు. ఆ షో అయిపోయిన తర్వాత అందరి దగ్గర చిల్లర అడుక్కుంటున్నాడు అతను. రాళ్ళు రూపాయలు కాయిన్స్గా మారిపోవటం అది గారడీ, అది అద్భుతం కాదు. కానీ కుంటివాడు లేచి నడుస్తూ తిరుగుతూ దేవుని స్తుతించుతూ ఉండటం ఇది అద్భుతం. అద్భుతము దేవుని యొక్క ఆత్మశక్తి చేత ఫిలిప్పు చేస్తూ వచ్చాడు, బోధ చేస్తూ వచ్చాడు. దానిని నమ్మారు. దానిని నమ్మటానికి రుజువులుగా అద్భుతాలు కనపడ్డాయి వారికి. అయితే గారడీ సీమోనుకు ఏమి సిద్ధాంతం లేదు, వాక్యం ఉపదేశం లేదు. అట్లాంటి పరిస్థితుల మధ్య వాడు కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. గారడీ మరియు మాంత్రిక విద్యలు చేసేటువంటి అనేక మంది ప్రభువును నమ్మి ఆ దినాల్లో తమ యొక్క విద్యలను విడిచిపెట్టి తమ యొక్క మాంత్రిక విద్యల యొక్క పుస్తకాలను తీసుకొని వచ్చి తగలబెట్టేసినట్లుగా వాక్యం మనకు సాక్ష్యం చెబుతుంది.
మాంత్రిక విద్యలు చేస్తున్నటువంటి వారు తమ పుస్తకాలు తీసుకొని వచ్చి అందరి ఎదుట వాటిని కాల్చేసినట్లు అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడింది. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలు ఆయను. అంత ప్రభావంతో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించెను. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వెలువడుతోందో, సువార్తను ఎప్పుడైతే అక్కడున్న వ్యక్తులు నమ్ముతూ వచ్చారో, వారి జీవితాల్లో ఈ గారడి విద్యలు, మాంత్రిక విద్యలు వ్యర్థమైనవి అని వారు తెలుసుకొని వారు వాటన్నింటిని విసర్జించి కాల్చి అవతల పారేశారు. అంతటి వాక్య ఉద్యమం జరుగుతున్నటువంటి దినాలవి. అటువంటి దినాలలో సీమోను కూడా, గారడీ చేస్తున్న సీమోను కూడా యేసయ్యను అంగీకరించాడు, బాప్తిస్మము తీసుకున్నాడు. సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి సూచక క్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఒక టెక్నిక్ ప్రకారం అతడు ప్రజలను మోసం చేస్తూ గారడీ చేసేవాడు. ఇప్పుడు కనుల ఎదురు జరుగుతున్నటువంటి ఆశ్చర్యక్రియలు చూసినప్పుడు గారడీ సీమోనుకు విభ్రాంతి కలిగింది. ఎందుకంటే వాడు గారడీల చేత పేరు సంపాదించాడు, డబ్బు సంపాదించాడు. వారు చేస్తున్న అద్భుతాలను బట్టి వాక్యాన్ని నమ్మాడు. నమ్మి అతడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడుగా బాప్తిస్మం తీసుకున్నాడు. అయితే అపోస్తలులు పేతురు, యోహానులు ఎవరి తల మీద చేతిని ఉంచితే వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందటం గమనించి, నేను కూడా ఎవరి తల మీద చేయించితే వారు పరిశుద్ధాత్మ పొందేటట్టుగా నాకు కూడా వరం ఇవ్వండి అని చెప్పి అతడు మాట్లాడుతున్నాడు. చూద్దాం 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు అధికారము ఇయ్యుడని అడిగెను. డబ్బు తీసుకొచ్చి పేతురు ముందు పెడుతున్నాడు. ఇదిగో మీరు పొందిన వరం నాకు కూడా ఇవ్వండి, ఈ డబ్బు తీసుకోండి, నాకు వరం ఇవ్వండి అంటున్నాడు. అంటే ఆ డబ్బు తీసుకుని దాని ద్వారా ఇంకా అత్యధికమైనటువంటి డబ్బు సంపాదించాలి అనేటువంటి ధనాపేక్ష అనేటువంటి అభిప్రాయంతో అతడు ఈ విధంగా చేశాడు. వెంటనే పేతురు అతనిని గద్దిస్తున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందును అనుకొని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఈ మాట విశ్లేషిస్తూ పోతే ఈ దినం అత్యధిక శాతం మినిస్ట్రీలో ఉన్నవారు విరమించుకోవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గారడీ సీమోను పరిశుద్ధాత్మని తన చేతులలోనికి తీసుకోవాలని ఆశపడుతున్నాడు. తాను ప్రయోగిస్తే ఆ యొక్క వ్యక్తులు స్వస్థతలు పొందటం, అద్భుతాలు చేయటం తన కంట్రోల్లో ఉంటే తాను ఎంతైనా సంపాదించవచ్చు అనుకుంటున్నాడు. పేతురు అందుకని అడుగుతున్నాడు, నీవు దేవుని యొక్క వరాన్ని ద్రవ్యంతో కొనగలుగుతానని అనుకుంటున్నావా? నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. సోదరుడా, సోదరి, బ్యాడ్ యాటిట్యూడ్, చెడ్డ అభిప్రాయం, చెడ్డ ఉద్దేశం, ఈ రెండింటినీ కలిగి ఎవరూ కూడా దేవుని సేవలో అభివృద్ధి చెందలేరు. దేవునికి అనుకూలమైన వ్యక్తిగా చెడు ఉద్దేశాల చేత ఉండలేము. ఈ సత్యాన్ని మనం ఈ రాత్రి ఒప్పుకోవాలి, గ్రహించాలి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీవు నీ హృదయమును పాడు చేసుకున్నావు కాబట్టి నీవు ఈ గొప్ప పరిచర్యలో పాలు పొందటానికి వీల్లేదు. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నీ అర్హుడు కాదు ఈ పరిచర్య చేయటానికి, ఎందుకంటే నీ హృదయం సరిగా లేదు. దేవుని సేవ హృదయము సరిగా ఉండి చేయాల్సిన అవసరం ఉంది.
అందుకని ఒక భక్తుడు అన్నాడు, ఒక మానవుడు సంస్కరించవలసిన మొదటి ప్రదేశం, ఒక మానవుడు వాక్యం చేత చేరాల్సిన మొదటి అన్రీచ్డ్ ఏరియా అతని హృదయమే అన్నాడు. అవును, మొట్టమొదట మనం మనకు బోధించుకోవాలి, మన యొక్క జీవితాన్ని సరిచేయాలి, ఆ తదుపరి ఇతరులకు బోధించటానికి వీలవుతుంది. గారడీ సీమోను తాను తన హృదయంలో ధనాపేక్ష కలిగిన వాడని పేతురు గ్రహించి అతడికి పరిచర్యలో పాలు పంపులు లేవని తేటగా చెప్పాడు. అంతేకాకుండా నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకో, దేవుడు ఒకవేళ నిన్ను క్షమిస్తాడేమో. చూడండి పేతురు గారి మాటలు, ఒకవేళ నీవు ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది అనెను. ఇవి నీతి కలిగిన సేవకులకు ప్రియమైన మాటలు. ఎందుకంటే వారు ఘోరమైన దుష్టత్వమునకును దుర్నీతికి దూరంగా జీవిస్తున్నారు. ఈ రాత్రికాలం మనమందరం హెచ్చరికనుందుదాం. ఘోరమైనటువంటి దుష్టత్వం, దుర్నీతి, ఈ రెండు హృదయములో ఉండటం ధనాపేక్ష, దేవుని తన స్వాధీనానికి తీసుకోవాలనుకోవటం అవివేకం. అంతేకాదు దేవుని సేవ పేరిట ఆర్థికంగా బలపడాలనుకోవటం పాపము. నా మాట గుర్తించరా? దేవుని సేవ పేరిట ఆర్థికంగా పరిపుష్టికి, బలమునకు, సంపాదనకు వెళ్ళాలనుకోవటం పాపము. సోదరుడా, సోదరి, అపోస్తలుల పాదాల దగ్గర విస్తారమైన డబ్బుంది, కానీ వారు దానిని తమ కొరకు వినియోగించుకోలేదు. తమ స్వార్థానికి, తమ కుటుంబానికి, తమ గృహాలకు, తమ యొక్క నివాసాలకు, తమ బంధువులకు పంచటానికి కాదు వారు ఆ డబ్బును వినియోగించింది. కేవలము మినిస్ట్రీలో, పరిచర్యలో, సంఘములో, అవసరతలలో, వారు సువార్త ప్రకటనలో ఆ ధనాన్ని వెచ్చించారు. సోదరుడా, సోదరి, రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను, దుష్టత్వము, దుర్నీతి హృదయములో దాచుకున్నారా? దేవుని యొక్క సేవకు వస్తున్న వారు బహుగా పరిశీలించుకోవాలి. ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం, ఒక దినాన్ని వెళ్ళిపోతాం. మోషేకి దేవుడిచ్చినట్టు ఆరోగ్యం ఇస్తే మరణ పర్యంతం అంతకంటే ఆశీర్వాదం లేదనుకుంటాను నా వరకైతే. నేను ఉండటానికి ఇల్లు, తినటానికి భోజనం, కట్టుకోవటానికి వస్త్రం, ఈ మూడు దేవుడు ప్రతి మానవునికి ఇవ్వటానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ మినిమం నీడ్స్ ప్రతి మానవునికి దేవుడు తీరుస్తున్నాడు. ఆయనది బాధ్యత, క్రైస్తవుని బాధ్యత, సేవకుని బాధ్యత దేవునిది. కనుక ఎన్నడూ దేని కొరకు కూడా దేవుని యొక్క కార్యక్రమాలను డబ్బుతో లెక్కించవద్దని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు, నీవు మోకరించి పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేయి. సోదరుడా, సోదరి, ప్రభువా నేను పాపములో ఉన్నాను అని నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? మనం ఎదట వారి పాపాన్ని భూతత్వంలో చాలా తేటగా చూసేస్తాం. మన అంతరంగంలో దాగినటువంటి ధనాపేక్షను, ఇతర పాప ఇచ్ఛలను మనం చూసుకోలేకపోతూ ఉంటాం. అందుకే వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన అనుభవానికి మనం రావాలి. పరిశుద్ధ లేఖనం అదే జ్ఞాపకం చేస్తోంది మనకి. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనడి అని చెప్పాను. హీ కన్ఫెస్డ్, హీ అగ్రీడ్, హీ యాక్సెప్టెడ్ హిమ్సెల్ఫ్. తనంతట తాను అంగీకరిస్తున్నాడు తాను ఎటువంటి దుస్థితిలో ఉన్నాడో. అందుకే అంటున్నాడు, అయ్యా మీరు వేడుకోండి, అయ్యా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. చూస్తున్నారా, విశ్వాసి అయ్యాడు కాబట్టి పాపమును గూర్చి పేతురు అతనిని ప్రశ్నించినప్పుడు ఒప్పుకుంటున్నాడు. వేడుకోండి నా కొరకు, ప్రభు క్షమాపణ ఇచ్చేటట్టుగా వేడుకోండి అని మనవి చేసుకుంటున్నాడు. సోదరుడా, సోదరి, ఒక విశ్వాసి పాపం చేస్తే సౌఖ్యంగా ఉండలేడు.
అది పాపమని అతను గుర్తించిన నాటి నుండి అతడు పశ్చాత్తాపడుతుంటాడు. ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తూనే ఉంటాడు. గారడి సీమోను డబ్బు చేత దేవుని వరం కొనాలనుకున్నాడు. అది భయంకరమైనటువంటి పాపముగా ఎంచబడింది. ఈ రాత్రి కాలము యేసు శిలువ పేరిట, యేసు సువార్త పేరిట ధనవంతులు కావాలనే దురాశ పాపము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేరు సంపాదించడం కొరకు దేవుని సేవను అడ్డుగా పెట్టుకునేవాడు పాపాన్ని మూటగడుతున్నాడు. దేవుని గనపరిస్తే దేవుడు గనపరుస్తాడు, అంతవరకే. అంతేగాని దేవుని కంటే ఘనతను ఆశించి పరిచర్యలో కొనసాగటం పాపము. విశ్వాస మూలము కానిది పాపము. ఏది మేలై ఏది చేయనెరిగి మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండటం పాపము. కనుక అనేక మంది ఈ దినాన ఆత్మీయ భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి విలువల పట్ల దిగజారుడుతనాన్ని ఈ దినం అనేకులు కనపరుస్తున్నారు. అది ప్రమాదకరం. దేవునితో ఆటలాడుట మంచిది కాదు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్పేరా అబద్ధం చెప్పినందుకే చనిపోయారు. సీమోను అందుకే మీరు నా కొరకు వేడుకోండి అని అతడు మనవి చేసుకుంటున్నాడు. తదుపరి వచనం. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయల అనేక గ్రామాలలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె ధనాగారమంతటి మీదను ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఒక విధంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అంతటి వాడన్నమాట ఈ నపుంసకుడు. అతడు తిరిగి వెళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచూ ఉండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచూ ఉండగా విని, నీవు చదువునది గ్రహిస్తున్నావా అని అడిగగా అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పిన మాటలు. ఆయన గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన యందు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తనను గూర్చియా? ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తనను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. కందాకే రాణి క్రింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి నపుంసకుడు రథం మీద వెళుతూ యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. అందులో 53వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మెస్సియా ప్రవచనాలు రాయబడ్డాయి. దీనిని చదువుతున్నప్పుడు ఫిలిప్పు దేవుని ఆత్మచేత ప్రేరణ పొందిన వాడై పరిగెత్తుకునే రథం దగ్గరికి వెళ్ళి, ఏం చదువుతున్నావు అని అడిగాడు. యెషయా భక్తుడు రాసింది చదువుతున్నాను. ఇది ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా వేరొకరి గురించి చెప్పుకుంటున్నాడా? నేను అర్థం చేసుకుని గ్రహించేటట్టుగా నాకు దయచేసి తెలుపుము అని అతడు అడిగాడు. దానికి ఫిలిప్పు జవాబు చెబుతున్నాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటన చేశాను. అతడి యొక్క అనుమానాలు క్రీస్తు సువార్తను వెదజల్లడం ద్వారా ఫిలిప్పు తీర్చగలిగాడు. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇవిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపన చేశాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చెను.
వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను, మరియు ఫిలిప్పును మరి ఎన్నడూ అతడు చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరియకు వచ్చు వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్తను ప్రకటించుచు వచ్చెను. అపోస్తలుల చేత ఏర్పరచబడిన 7 ఫిలిప్పు ఒకడు, స్టెఫెన్ ఒకడు. స్టెఫెన్ చనిపోయాడు, హతసాక్షి అయ్యాడు. ఫిలిప్పు సువార్త ప్రకటన చేస్తున్నాడు. ఫిలిప్పు నపుంసకునికి క్రీస్తు సువార్తను గురించి చెప్పినప్పుడు ప్రవచనాలన్నీ యేసు క్రీస్తు నందు నెరవేరాయి అనేటువంటి సత్యం నపుంసకుడికి తెలపగానే ఇవిగో నీళ్లు అని అతడు మాట్లాడుతున్నాడు. అంగీకరించడానికి ఆ నపుంసకుడు మహామంత్రి, ఆర్థిక శాఖ విభాగానికి అతడు మంత్రిగా ఉన్నటువంటి అతడు, ఫైనాన్స్ శాఖ అంతా అతని కింద ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి వెంటనే అంటున్నాడు, నీళ్లు ఉన్నాయి, బాప్తిస్మానికి ఆలస్యం ఏమిటి? నేను బాప్తిస్మం తీసుకుంటాను. ఇటువంటి రక్షకుని నేను తెలుసుకోవటానికి దేవుడు ఈ యొక్క మార్గంలో నాకు అవకాశం ఇచ్చాడు, నేను ఆలస్యం చేయలేను అన్నట్లుగా ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలం ఒక్కసారి ఆలోచన చేయండి. ఐథియోపియాలో రాణి అయినటువంటి కందాకే కింద మంత్రి కదా. ఐథియోపియా దేశం, ఇథియోపియా యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఒక దేశం. చూడండి, అన్యుల యొక్క దేశంలో ఒక అన్యుడు ఒక మంత్రి స్థానంలో ఉన్నవాడు కేవలం ధర్మశాస్త్రములో ఉన్నటువంటి గ్రంథాన్ని చదువుకుంటూ దానిని గూర్చిన వివరణ ఫిలిప్పు ద్వారా తెలుసుకున్నప్పుడు వెంటనే విధేయుడయ్యాడు. నా మాట గుర్తించండి, వెంటనే తనంతట తాను విధేయుడయ్యాడు. లేఖనాల యొక్క సారాన్ని, క్రీస్తునందు నెరవేర్పును అతడు గ్రహించి అంగీకరించాడు. నీటి దగ్గర రథాన్ని ఆప్ చేయించి ఫిలిప్పు చేత బాప్తిస్మం తీసుకున్నాడు. చూడండి, ఇంప్లిసిట్ ఒబీడియన్స్, తుచా తప్పని విధేయత చూపిస్తున్నాడు ఇక్కడ ఆ నపుంసకుడు. సోదరుడా, సోదరి, నీవెంతకాలంగా వాక్యం వింటున్నావు? 3045వ ఎపిసోడ్లో మనం ఉన్నాం. ఎన్ని వందల వేల ప్రసంగాలు నువ్వు విన్నావు. ఒక్కసారైనా ఇదిగో ప్రభువా, యేసు నీవే ప్రవచన పురుషుడువు, దేవుడు వాగ్దానం చేసిన దైవ కుమారుడువు, నరుని యొక్క పాపమును తీసివేయట కొరకు సిలువలో త్యాగం చేసినటువంటి ఉన్నతుడవు అని ఆయన అంగీకరించగలిగామా? ఎన్ని వేల ప్రసంగాలు వింటున్నారు, ప్రధానంగా మత క్రైస్తవులు. మందిరానికి వస్తూ సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఇంకా వారు బాప్తిస్మముకు లోబడక ఉన్నటువంటి వారి సంఖ్య కొన్ని వేలలో ఉంటుంది ఏలూరు పట్టణంలో, ఇతర ప్రాంతాల్లో నేను భావిస్తున్నాను. ఈ రాత్రికాలం వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క వాక్యమును అంగీకరించిన వ్యక్తిని నేను మనవి చేస్తున్నాను. టోటల్ సరెండరెన్స్, కంప్లీట్ సరెండరెన్స్, సంపూర్ణమైనటువంటి ఆ విధేయత ప్రభువుకు చూపించి బాప్తిస్మములో పాలి భాగస్థులు కావాలి. ఈ రాత్రి కాలము మనము ఆ ఐథియోపియా దేశానికి చెందిన కందాకే రాణి క్రింద మంత్రి ఏ విధంగా తను సద్వినియోగం చేసుకున్నాడు, తన ప్రయాణంలోనే నూతన జన్మ అనుభవాన్ని, తిరిగి జన్మించిన అనుభవాన్ని అతడు సంపాదించుకొని ఒక నూతన సృష్టిగా అతడు తన దేశానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్పు అక్కడ నుండి ఆత్మచేత కొనిపోబడ్డాడు. తదుపరి అజోతులో అతడు కనబడ్డాడు. అక్కడి నుండి కైసరియకు వచ్చు వరకు అతడు పట్టణములన్నింటిలో సంచారం చేస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. పట్టణాలన్నింటా సువార్త ప్రకటన చేస్తున్నాడు. నాట్ లిమిటింగ్ టు వన్ ఏరియా, ఒక ప్రదేశానికి లిమిట్ అయిపోలేదు. ఫిలిప్పు అనేక పట్టణాల్లో సువార్త ప్రకటన చేశాడు. యేసు అనేక పట్టణాలు తిరిగి సువార్త ప్రకటన చేశారు. మనమైతే ఒక పట్టణం పట్టుకొని దానిలో ఒక గబ్బిలం వేలాడినట్టుగా వేలాడుతూ ఉంటాం. వేరే పట్టణానికి వెళ్ళం, సువార్త ప్రకటన చేయం. గ్రామాలకు వెళ్ళం, సువార్త ప్రకటన చేయం. ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను.
సువార్త ప్రకటన కొరకు ఆది అపోస్తలులు ఏ విధంగా పరుగులు పెట్టారో ఈ రాత్రి మనం కూడా అటువంటి స్ఫూర్తిని ప్రభు నామములో పొందాలని నేను మనవి చేస్తున్నాను.